మయన్మార్ థాయిలాండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ థాయిలాండ్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 205 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. భూ ప్రళయంలో 1000 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భారీ భూకంపానికి వందల భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకోవడంతో వారిని ఆర్మీ బలగాలు సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కష్టకాలంలో మయన్మార్కు భారత్ అండగా నిలుస్తుంది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రి పంపించింది భారత్. టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఆహారంతో పాటు నీటిని శుద్ధి చేసే పరికరాలు, జనరేటర్ సెట్లు, మందులతో C-130J సైనిక విమానం మయన్మార్కు బయలుదేరింది.ข้างบนแม่งแปลกแล้วเฮียโอ้ยสัตว์โอ้ยไอ้เหี้ยโอ้ยเอาไปที่ส่วนด่วนโอ้ยเย็นแม่โอ้ยเหี้ยอะไรวะเนี่ยเฮ้ยเราวิ่งกันชิบหายเลยเฮ้ยรถกูจ่ายนี่ไหมเนี่ยమయన్మార్ థాయిలాండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ థాయిలాండ్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 205 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. భూ ప్రళయంలో 1000 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భారీ భూకంపానికి వందల భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకోవడంతో వారిని ఆర్మీ బలగాలు సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కష్టకాలంలో మయన్మార్కు భారత్ అండగా నిలుస్తోంది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రి పంపించింది భారత్. టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఆహారంతో పాటు నీటిని శుద్ధి చేసే పరికరాలు, జనరేటర్ సెట్లు, మందులతో కూడిన C-130J సైనిక విమానం మయన్మార్కు బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక మయన్మార్ లో సంభవించినటువంటి ప్రళయంతో భారత్ తన ఆపన్న హస్తాన్ని అందించింది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ సహాయం అందిస్తుంది. మయన్మార్ ను ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మేరకు ఆ దేశాన్ని ఆదుకునేందుకు 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపింది. భూకంప బాధితులను ఆదుకునేందుకు టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, అలాగే దుప్పట్లు, ఆహారం, నీటి శుద్ధి చేసే పరికరాలు, సౌర దీపాలు, జనరేటర్ సెట్లతో పాటు మందులను, సామాగ్రిని పంపింది. ఇక సైనిక రవాణా విమానంలో కేంద్రం ఈ సామాగ్రిని పంపింది. ఉత్తరప్రదేశ్ లోని హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి వైమానిక దళానికి చెందిన C-130 విమానం మయన్మార్ వెళ్ళింది. మరి అంతకుముందు మయన్మార్ థాయిలాండ్ వణికించిన భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మయన్మార్ థాయిలాండ్ లో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని, అక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు ప్రధానమంత్రి. ఈ రెండు దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యలపై మయన్మార్, థాయిలాండ్ నిరంతరంతో ఆ రెండు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని విదేశాంగ శాఖను కోరినట్టు మోడీ తెలిపారు. అయితే శుక్రవారం నిమిష వ్యవధిలోనే సంబంధించి ఈ రెండు భూకంపాలతో ప్రభావంతో ఇక దేశంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. మరి ఇప్పటికీ 150 మంది పైగా ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మయన్మార్ థాయిలాండ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వందలాది మంది గాయపడగా పౌర అంతస్తులు మేక మెడలా కూలిపోయాయి. మరి దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ టోటల్ గా ఎమర్జెన్సీని విధించింది. మరి విమాన రాకపోకలు నిలిపేశారు.
మయన్మార్ లోని మండలి నగరంలో అత్యధికంగా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. 2 భూకంప కేంద్రాల స్థానాలుగా కలిగిన మయన్మార్ లోని మండలి నగరానికి సమీపంలో ఉండడమే ఇందుకు కారణం. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడ ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఈ భూకంపాల ప్రభావం భారత్ తో పాటు చైనా, బంగ్లాదేశ్ పలు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మరి భారతదేశంలో కూడా ఇదే సమయంలో కొంత భూకంప తీవ్రత ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బీహార్ మరి ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఇక హర్యానా రాష్ట్రాలకు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి, అలాగే హోంమంత్రి, రక్షణ మంత్రి ముగ్గురు కూడా ఇక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు, సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడినా దాన్ని ఎదుర్కొనేందుకు సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. మిలిటరీని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉంచారు. మరి దేశంలో ఎక్కడ భూకంపం ఏర్పడినా ఇమీడియట్ గా అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ఇక మయన్మార్ తో పాటు బ్యాంకాక్ కూడా తాము అండగా ఉంటామని చెప్పి ప్రధానమంత్రి పేర్కొన్నారు. అరకే అటు ఏదైతే మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 200 దాటింది, అది 1000 వరకు కూడా ఉంటుందనే కథనాలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమన్నా వచ్చిందా? అంచనాలు ఏమని చెప్తున్నారు? అయితే ఇక్కడ ఏమైందంటే రాజేందర్, చాలా భవనాలు కూలిపోయాయి. మరి వాటి కింద శిథిరాల్లో చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళందరినీ తీయలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 2 సార్లు మళ్ళీ భూకంపం రావడం, సో అక్కడ సహాయక చర్యల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అంటే ముఖ్యంగా గాయపడిన వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శిథిలాల కింద ఉండే వారిని తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా సంఖ్య 500కు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం అంటుంది. అయితే స్థానికుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే 1000కి పైగా ఉండొచ్చు చనిపోయిన వాళ్ళ సంఖ్య అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే భారతదేశం అయితే ఆ దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది, భరోసా ఇచ్చింది. సామాగ్రిని కూడా, సహాయక సామాగ్రిని కూడా పంపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ దళాన్ని కూడా రంగంలోకి దించుతుంది. మరి సమీప దేశాలకు భారత్ ఎప్పుడు కూడా ఆపన్నహస్తంగా ఉంటుంది. ఇప్పుడు తాజా పరిస్థితులు, ఈ అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉంటామని ప్రధానమంత్రి హామీ ఇవ్వడం, అక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి కోరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మొత్తంగా మయన్మార్, థాయిలాండ్లో భూకంపం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే 208 వరకు మృతుల సంఖ్య చేరింది. అయితే శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే ప్రయత్నంలో ఆర్మీ పూర్తిగా సహాయక చర్యలు ప్రారంభించింది. మరోపక్క 2 దేశాలకు సంబంధించి భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. ప్రస్తుతం కావాల్సిన నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, జనరేటర్, అక్కడ కావాల్సిన అన్ని వస్తువులతో కలిపి ఒక ఆర్మీ విమానాన్ని కూడా పంపించింది భారత్. ఇంకా ఎటువంటి సహాయక చర్యలు కావాలన్నా భారత్ ఆపన్నహస్తం అందిస్తుందంటూ కూడా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించుకున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆయన పాల్గొన్నారు. అనంతరం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరవుతారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రాజేంద్ర నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించున్నారు. సాయంత్రం 4:30కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 4:40కి కొడంగల్ చేరుకుంటారు. ఇక్కడ కొడంగల్లో జరుగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం 5:40కి అక్కడి నుంచి నేరుగా రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు. రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక్కడే దాదాపు 5:50 నుంచి కూడా దాదాపు 7 గంటల వరకు అంటే దాదాపు గంటన్నర పాటు కూడా ఇక్కడనే ఆయన గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 గంటల తర్వాత నేరుగా రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ చేరుకోబోతున్నారు. అంటే ముఖ్యమంత్రి తొలిసారిగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కొనసాగినప్పుడు కూడా ప్రతిసారి కూడా బ్రహ్మోత్సవాలకు అక్కడికి వెళ్ళేవారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మొదటిసారిగా ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి కూడా నిన్నటి నుంచి కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే మరోపక్క ముస్లిం సంబంధించినటువంటి రంజాన్ పండుగ ఉన్న నేపథ్యంలో ఇఫ్తార్ విందు కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఇఫ్తార్ విందులో పాల్గొనబోతున్న నేపథ్యంలో కూడా మైనారిటీస్ ముస్లిం సోదరులందరూ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ దాదాపు గంట పాటు కూడా ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో కూడా ముఖ్య కార్యకర్తలు మాత్రమే అక్కడికి హాజరవుతున్నారు. చాలా కొంతమందిని మాత్రమే అక్కడికి అనుమతించి దాదాపు గంట సేపు కూడా వారితో ముచ్చటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొడంగల్ నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల నుంచి కూడా 7 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించబోతున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ చారి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. బెదిరించి భూమిని లాక్కున్నారన్న కేసులో వంశీని ఆత్కూరు పోలీసులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంశీని ప్రశ్నించనున్నారు పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. బెదిరించి భూమి లాక్కున్నారన్న కేసులో వంశీని ఆత్కూరు పోలీసులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంశీని ప్రశ్నించనున్నారు పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. బెదిరించి భూమి లాక్కున్నారన్న కేసులో వంశీని ఆత్కూరు పోలీసులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంశీని ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజేంద్ర, వల్లభనేని వంశీని బెదిరించి భూమి లాక్కున్నారనే కేసులో ఈ రోజు పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ బెదిరింపు భూమి లాక్కున్న విషయంలో కేసులో ఏదైతే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడో ఆ అంశాల మీద వివిధ రకాలైన ప్రశ్నల్లో ఈ రోజు వంశీని అడగనున్నారు పోలీసులు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడో మొదటగా ఈ కిడ్నాప్ కేసు తర్వాత వంశీ గత ప్రభుత్వంలో కాలంలో చేసిన అరాచకాలు అదేవిధంగా దౌర్జన్యాలకు సంబంధించిన కేసులు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఇప్పటికే 8 కేసులు నమోదైంది. ఈ కేసుల్లో
ప్రతిదీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పోలీసులు దర్యాప్తు చేసి వాటిలో వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయో చూసుకొని వాస్తవాలు కేసుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకి సహాయం చేసే పనులు పోలీసులు ఉన్నారు. ఇందులో భాగంగా బెదిరించి భూమిని హక్కున్నారనేసి వంశీపై వచ్చిన కేసు విషయంలో దాదాపు 15 రోజుల క్రితం ఈ కేసు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసి ఈ ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన తర్వాత అనేక కోణాల్లో పోలీసులు ఫిర్యాదు చేసి దీంట్లో వాస్తవాలు కొంత మేరకు ఉండడంతో ఈ రోజు వంశీ దగ్గర నుంచి కూడా మరికొన్ని విషయాలను రాబట్టేందుకు ఈ రోజు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు దాదాపు ఈ 10 నుంచి 5 గంటల లోపు ఈ 18 రకాలైన ప్రశ్నలు ఏదైతే ఈ బెదిరింపు కేసులో భూదందా చేశారో ఈ భూదందాకు సంబంధించిన వివిధ కోణాల్లో ప్రశ్నలను పోలీసులు అడుగుతున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకులు మురళీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మురళీరెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన ఘటనపై ఆరా తీశారు. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించారు. చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు మురళీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మురళీరెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించారు. చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాలు ఉంది. సీసీ ఫుటేజ్ ఇస్తాం కంప్లీట్ గా. ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు ఇరవై 22 ఫ్యామిలీ వాళ్ళు దీంట్లో ఎంప్లాయర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వచ్చేస్తాడు పరిగెత్తే లాంగ్ ఏరియా నాగర్ కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు మురళీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మురళీరెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై ఆరా తీస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించారు. చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జడ్జిరామ్ అందిస్తారు. రామ్. చిత్తూరు జిల్లాలో గత రాత్రి అర్ధరాత్రి మనం చూసుకున్నట్లయితే ఓ సంఘటన అయితే జరిగింది. వైసీపీ నాయకుడి పైన కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు దాడి చేశారనేటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే మురళి ఆ యొక్క కట్ట అంటే వైసీపీకి సంబంధించినటువంటి మురళి ఇంటిపై కూడా దాడి చేశారు అనేటువంటిది ఈ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి నేత విజయానందరెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పోస్టులు చేశారనేటువంటి ఒక ఆరోపణపై కూడా ఆ యొక్క వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో మురళి ఇంటిపై కూడా
దాడి చేయడం జరిగింది. గుర్తు తెలియనటువంటి దాదాపు 30 మంది వ్యక్తులు ఒకేసారి ఇంటిలోకి వెళ్లి ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. దాదాపు ఆ యొక్క ఇంటిలో 20 మంది అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా భయభ్రాంతులయ్యేటువంటి పరిస్థితి పడుతుంది. లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను ఆడవాళ్ళు కూడా పూర్తిగా కూడా భయభ్రాంతులు గురైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ యొక్క సంఘటన స్థలానికి విజయానంద రెడ్డి అదేవిధంగా డిఎస్పీ కూడా చేరుకోవడం జరిగింది. జరిగిన సంఘటనపై కూడా పూర్తిగా కూడా ఆరా తీయడం జరిగింది. అయితే విజయానంద రెడ్డి పూర్తిగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో కావాలనేటువంటిది సామాన్య కార్యకర్త వైసీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారు, దీనికి ప్రతిఫలం తీర్చుకుంటారు, తరువాత వస్తున్నటువంటి ఎలక్షన్స్ లో తమ పార్టీనే వస్తుంది, అటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు వేరుగా ఉంటాయనేటువంటిది కూడా అతని మీద పూర్తిగా కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. 30 మంది ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్ ప్రజలు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే జరిగినటువంటి ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్థానిక పోలీసులు పూర్తిగా కూడా విచారణ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టేటువంటి పనిలో కూడా పడ్డారు. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రామ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరలో అపశుద్ధి చోటు చేసుకుంది. ఆలయానికి ముందు ప్రధాన గరగలతో కళాకారులు నృత్యం చేస్తున్న సమయంలో చలో పందిరికి నిప్పంటుకుని మంటలు చెలరిగాయి. అప్రమత్తమైన భక్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. గుడికి వెళ్లే ప్రధాన మార్గం పక్కనే బాణసంచా కాల్చడంతో చలో పందిరికి నిప్పంటుకున్నట్లు తెలుస్తుంది. భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. We bulletin updates, keep watching HMTV.